స్టాప్ చేసి అది సిల్వర్ ఎలక్ట్రోడ్. అది కూడా మనము క్యాలమెల్ ఎలక్ట్రోడ్ లేని టైంలో మనము సిల్వర్ ఎలక్ట్రోడ్ను యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ టు అలో ప్రిడిక్షన్ ఆఫ్ ద సెల్ పొటెన్షియల్ tabulations of standard electrode potential are available. So tabulations are referenced to the standard hydrogen electrode, that is the standard hydrogen electrode undergoes the reaction. So మనం స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఎట్లా అంటే, సో HCl సొల్యూషన్ ఏక్వేస్ సొల్యూషన్లో H+ అయాన్స్ Cl- అయాన్స్ రిలీజ్. సో 2H+ అయాన్స్ 2 ఎలక్ట్రాన్స్ను గెయిన్ చేసుకొని హైడ్రోజన్ను గ్యాస్ ఫామ్. సో 2H+ in aqueous solution, it accepts 2 electrons and form hydrogen. So this is a reduction reaction. So standard electrode potential are usually tabulated as reduction potentials. ఇప్పుడు రిడక్షన్ రియాక్షన్ జరుగుతుంది కాబట్టి ఇవి రిడక్షన్ పొటెన్షియల్స్ అంటాం. సో ద రియాక్షన్స్ ఆర్ రివర్సిబుల్, అంటే ఒక్కొక్కసారి ఆక్సిడేషన్ జరుగుతుంది, ఒక్కొక్కసారి రిడక్షన్ జరుగుతుంది. సో ది రియాక్షన్స్ ఆర్ రివర్సిబుల్ అండ్ ద రోల్ ఆఫ్ పర్టికులర్ ఎలక్ట్రోడ్ ఇన్ ఎ డిపెండ్స్ ఆన్ ద రిలేటివ్ ఆక్సిడేషన్లో కానీ రిడక్షన్లో కానీ పొటెన్షియల్ ఆఫ్ బోత్ ఎలక్ట్రోడ్స్. The cell potential is then calculated as the sum of reduction potential for cathode and oxidation potential for పోతే సెల్ పొటెన్షియల్ ఎంత అనేది మనకు తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఫర్ కాపర్ ఎలక్ట్రోడ్ ఎలక్ట్రోడ్ కనెక్ట్ చేస్తే ఎలక్ట్రోడ్ హైడ్రోజన్ 1 atmospheric pressure. సో HCl సొల్యూషన్ ఎంత కాన్సన్ట్రేషను 1 m HCl తీసుకున్నాం. సో ఇది రైట్ సైడ్ తీసుకున్నాం కాబట్టి ఇది ఏమి యానోడ్ ఆక్సిడేషన్ రిడక్షన్. సో కాపర్ ఎల్లోలో కాపర్ ఎలైట్ 1 m కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్, కాపర్ ఎలక్ట్రోడ్ సాలిడ్. సో ఇది ఏమి రిడక్షన్ రియాక్షన్. సో ఈ సెల్ ఈజ్ ఈక్వల్ టు, సో ఈ రిడక్షన్ క్యాథోడ్ మైనస్ ఈ రిడక్షన్, సో ఈ ఆక్సిడేషన్ యానోడ్, ఈ ఆక్సిడేషన్ యానోడ్. ఈ ఫార్ములాను అప్లై చేసి మనము ఇచ్చిన ఈ ఎలక్ట్రోడ్ అంటే ఏది అన్నోన్ పొటెన్షియల్ను మనం సెల్కు డిటర్మైన్ చేయొచ్చు. సో అడ్వాంటేజెస్ ఏమున్నాయి క్యాలమెల్ ఎలక్ట్రోడ్కు అంటే, concentration of chloride ions don't change even some of the solvent get evaporated. So even మనం saturated solution లో ఉన్న సాల్వెంట్ ఇన్ కేస్ ఎవాపరేట్ అయినప్పటికీ మనకు కాన్సన్ట్రేషన్ ఆఫ్ క్లోరైడ్ అయాన్స్, ఎందుకంటే మనం లార్జ్ అమౌంట్ తీసుకుంటున్నాం కాబట్టి క్లోరైడ్ అయాన్స్ కాన్సన్ట్రేషన్ డిఫర్ కాదు క్యాలమెల్ ఎలక్ట్రోడ్లో. జనరేట్స్ స్మాల్ జంక్షన్ పొటెన్షియల్, సో మోర్ యాక్యురేట్. సో చాలా ఖచ్చితంగా మనకు పొటెన్షియల్ అనేది ఈఎంఎఫ్ వాల్యూను మనం ఇక్కడ లెక్క కట్టచ్చు. బట్ ఇక్కడ కూడా ఒక డ్రాబ్యాక్ ఏముంది అంటే, మోస్ట్లీ సాచురేటెడ్ సొల్యూషన్ ఆఫ్ పొటాషియం క్లోరైడ్ ఈజ్ యూజ్డ్ అండ్ దట్ ఈజ్ టెంపరేచర్ డిపెండెంట్. సో ఇది ఉష్ణోగ్రత మీద ఆధారపడి ఉంటుంది. సంతృప్త పొటాషియం క్లోరైడ్ ద్రావణాన్ని మెయింటైన్ చేయడం అనేది ఉష్ణోగ్రత మీద ఆధారపడి ఉన్నటువంటి ఇది కాబట్టి ఇది ఒకటే మనము డ్రాబ్యాక్గా క్యాలమెల్ ఎలక్ట్రోడ్కు అనుకుంటున్నాం. సో ఇది మనము 2 సింగిల్ ఎలక్ట్రోడ్స్ అయిన ప్రైమరీ స్టాండర్డ్ ఎలక్ట్రోడ్గా హైడ్రోజన్ ఎలక్ట్రోడ్, సెకండరీ స్టాండర్డ్ ఎలక్ట్రోడ్గా క్యాలమెల్ ఎలక్ట్రోడ్, వాటి వర్కింగ్ కండిషన్స్, అక్కడ యూస్ చేసే సొల్యూషన్స్, వాటి కాన్సన్ట్రేషన్స్, సైన్ కన్వెన్షన్స్ విత్ డయాగ్రాము ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో నెక్స్ట్ ఇండికేటర్ ఎలక్ట్రోడ్స్. సో ఏమేమి ఉన్నాయి ఇండికేటర్ ఎలక్ట్రోడ్స్ అంటే, మెటల్ ఇండికేటర్ ఎలక్ట్రోడ్స్. సో మెటల్ ఇండికేటర్ ఎలక్ట్రోడ్స్గా తీసుకుంటే ఫస్ట్ వన్ మెటల్ ఇండికేటర్ electrodes. So metal electrodes develops electric potential as a result of redox reaction as its a surface. So redox చర్య జరిపి మనకు ఉపరితలం మీద దేని ఎలక్ట్రోడ్స్ యొక్క మెటల్ ఎలక్ట్రోడ్స్ సర్ఫేస్
మనకు రిడాక్స్ రియాక్షన్ అనేది రిడాక్స్ చర్య అనేది జరుగుతుంది. సో ఫస్ట్ ఆర్డర్ ఎలక్ట్రోడ్ ఏమంటే ఇన్వాల్వ్స్ ద మెటల్ ఇన్ కాంటాక్ట్ విత్ ఇట్స్ ఓన్ అయాన్స్ సచ్ యాజ్, సో సిల్వర్ ఎలక్ట్రోడ్ అయితే సిల్వర్ సొల్యూషన్, జింక్ ఎలక్ట్రోడ్ అయితే జింకు జింక్ ఎలక్ట్రోలైట్ సొల్యూషన్. సో సిల్వర్ ఎలక్ట్రోడ్ అయితే సిల్వరు క్లోరైడ్ సొల్యూషన్లో, సిల్వర్ క్లోరైడ్ ఎక్వేస్ సొల్యూషన్లో సిల్వర్ ఇట్ యాక్సెప్ట్స్ 1 electron, సిల్వర్ అయాన్ విల్ యాక్సెప్ట్ 1 electron అండ్ ఫార్మ్ సిల్వర్ సాలిడ్. లేదా సిల్వర్ సాలిడ్ రిలీజెస్ 1 electron అండ్ ఫార్మ్ సిల్వర్ అయాన్స్. సో ఇది ఫార్వర్డ్ రియాక్షన్ జరుగుతుంది, బ్యాక్వర్డ్ రియాక్షన్ జరుగుతుంది, అంటే ఆక్సిడేషన్ జరుగుతూ ఉంటుంది, రిడక్షన్ జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఈ వాల్యూ ఎంత అవుతుంది అంటే సిల్వర్ లాస్ట్ కూడా సిల్వర్ ఎలక్ట్రోడ్ ఈఎంఎఫ్ వాల్యూ ఎంత అంటే 0.8 volts. బట్ దీనికి డ్రాబ్యాక్స్ ఏమంటే మెటల్ ఇండికేటర్ ఎలక్ట్రోడ్స్ ఆర్ నాట్ వెరీ సెలెక్టివ్ అండ్ రెస్పాండ్ నాట్ ఓన్లీ టు దేర్ ఓన్ క్యాటయాన్స్. సో అవి ఇక్కడ రిలీజ్ అయ్యేటటువంటి Ag+ అయాన్స్తోనే కాకుండా బట్ ఆల్సో అదర్ మోర్ రెడ్యూస్డ్ అండ్ ఇంకా ఏమైనా ఇంప్యూరిటీస్ ఉంటే అందులో ఉన్న క్యాటయాన్స్ కూడా ఈ మెటల్ ఎలక్ట్రోడ్స్ రెస్పాండ్ అవుతాయి. Many metal electrodes can be used only inter or basic solution. అంటే తటస్థ అంటే pH వాల్యూ 7 ఉండాలి, లేదా pH వాల్యూ గ్రేటర్ దాన్ లెస్ దాన్ 7. సో pH లెస్ దాన్ 7 కానీ pH ఈక్వల్ టు 7 ప్రిఫర్ చేస్తాం, బికాస్ దే డిజాల్వ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ యాసిడ్స్. ఆమ్లాల్లో ఇవి డిజాల్వ్ అయి ఉంటాయి కాబట్టి సో మనం మ్యాక్సిమమ్ pH రేంజెస్ను ఇక్కడ ఖచ్చితంగా మెటల్ ఇండికేటర్ ఎలక్ట్రోడ్స్లో మెయింటైన్ చేయాల్సి వస్తుంది. సో pH వాల్యూ ఎంత ఫిక్స్ చేసుకోవాలా అంటే ఏదైనా న్యూట్రల్ అన్నా ఉండాలి, అంటే pH వాల్యూ 7 అన్నా ఉండాలా, లేదు లెస్ దాన్ 7 అన్నా ఉండాలి. సో నెక్స్ట్ ఇనర్ట్ ఎలక్ట్రోడ్స్. ద మోస్ట్ కామన్లీ యూజ్డ్ ఇండికేటర్ ఎలక్ట్రోడ్స్ ఆర్ ఇనర్ట్ ఎలక్ట్రోడ్స్. సో మెటల్ ఎలక్ట్రోడ్స్లో డ్రాబ్యాక్ అవి. సో ఇక్కడ ఇనర్ట్ ఎలక్ట్రోడ్స్లో దీస్ ఎలక్ట్రోడ్స్ ఆర్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇనర్ట్ అంటున్నాం కాబట్టి ఇవి అదర్ రియాక్షన్స్లో లేదా అదర్ వాటితో చర్యలో పాల్గొనేదంటూ ఉండదు. సో దీస్ ఎలక్ట్రోడ్స్ ఆర్ నాట్ ఇన్ హాఫ్ సెల్ రియాక్షన్స్ ఆఫ్ ద electrode species. Typical inert electrodes are, so platinum electrode కానీ గోల్డ్ ఎలక్ట్రోడ్ కానీ కార్బన్ ఎలక్ట్రోడ్ కానీ తీసుకుంటే ఇవి హైలీ ఇనర్ట్ రియాక్షన్స్లో పార్టిసిపేట్ చేయవు కాబట్టి ఈ ఎలక్ట్రోడ్స్ను మనము ఏ హాఫ్ సెల్గా దీనిని ప్రిఫర్ చేయలేము. నందిని అమ్మ జీవిత ఎవరో ఒకరు రెస్పాండ్ కాండమ్మా. నందిని కొంచెం డిస్టర్బెన్స్ అయితే ఉంది ఇక్కడ, అర్థమవుతుందా నాన్న మీకు? మేడం వాయిస్ బ్రేక్ అవుతుంది. నందిని అర్థమై వాయిస్ ఒకటి స్టక్ అవుతుంది. అదే పవర్ కనెక్షన్ నెట్ కనెక్షన్ సరిగా లేదు, మొబైల్ హాట్స్పాట్ కనెక్ట్ చేసుకున్నాను, వస్తాను చూడాలి. ఇక్కడ ప్రాబ్లం అవుతుంది లేదా రియాక్షన్స్ లో పార్టిసిపేట్. ఎలక్ట్రోడ్స్ ఆర్ రెస్పాన్సివ్ టు irreversible redox system is widely used in potentiometric. So introduction. It is an electrochemical method of analysis concerned with electrical conductance through an electrolyte solution. It is defined as the determination or measurement of the electrical conductance of an electrolyte solution by means of a conductometer. సో ఇంకా నెక్స్ట్ క్లాస్లో సో పొటెన్షియోమీటర్ ఎట్లా యూస్ చేస్తామో, సో పొటెన్షియోమెట్రిక్ టైట్రేషన్స్ అంటే ఏమి, సో ఎన్ని విధాలుగా పొటెన్షియోమీటర్ యూస్ చేసి, లేదంటే ఇప్పుడు ప్రజెంట్ వీడియోలో బ్రీఫ్గా అసలు పొటెన్షియోమీటర్ ఎట్లా వర్కింగ్ అనేది చూద్దాం. సో ఇట్ ఈస్ ఏ వాల్యూమెట్రిక్ మెథడ్ ఇన్
పొటెన్షియల్ బిట్వీన్ టూ ఎలక్ట్రోడ్స్. సో ఒకటి రెఫరెన్స్ ఎలక్ట్రోడ్ అయితే ఇంకొకటి ఇండికేటర్ ఎలక్ట్రోడ్ యూజ్ చేస్తే ఈ టూ ఎలక్ట్రోడ్స్ మధ్య పొటెన్షియల్ ఎంత ఉంది అనేది మెజర్ చేయడానికి మనం పొటెన్షియోమెట్రిక్ టైట్రేషన్స్ను ప్రిఫర్ చేస్తాం. సో ఈజ్ measured as function of adjacent volume. ఇది పొటెన్షియోమీటర్. సో ఒక పొటెన్షియోమీటర్లో అండ్ అది కనెక్ట్ చేసినాము అనలైట్కు. సో టైట్రెంట్గా మనము ఏది టైట్రెంట్ని తీసుకుంటున్నామో దాన్ని బ్యూరేట్లోకి వేసుకొని డ్రాప్ బై సేమ్ యాజ్ ఇట్ ఈస్ కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్లో కండక్టోమీటర్ని ఎట్లా యూస్ ఇక్కడ పొటెన్షియోమెట్రిక్ టైట్రేషన్స్లో కూడా పొటెన్షియోమీటర్ యూస్ చేసి మనం పొటెన్షియల్ అంటే ఎంత శక్మము అనేది మనము వోల్ట్స్లో డిటర్మైన్ చేస్తాం. సో ఇది పొటెన్షియోమీటరు వర్కింగ్ డయాగ్రామ్. సో ఎన్ని టైప్స్ ఆఫ్ పొటెన్షియోమెట్రిక్ టైట్రేషన్స్ ఉంది. సో మనం కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్లో తీసుకుంటే యాసిడ్ బేస్ టైట్రేషన్స్ అన్నాము, రిడాక్స్ టైట్రేషన్స్ అన్నాము, యాసిడ్ బేసు రిడాక్స్ ప్రెసిపిటేషన్ టైట్రేషన్స్ అన్నాము. సో అక్కడ కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్లో అవి మనం యూజ్ చేసినాం. కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్స్ అన్నాము. సో ఇక్కడికి వస్తే ఇక్కడ ప్రెసిపిటేషన్ టైట్రేషన్స్, కాంప్లెక్స్ ఫార్మేషన్ టైట్రేషన్స్, న్యూట్రలైజేషన్ టైట్రేషన్స్, ఆక్సిడేషన్ రిడక్షన్ టైట్రేషన్స్. సో టైప్స్ ఆఫ్ పొటెన్షియోమెట్రిక్ టైట్రేషన్స్. సో పొటెన్షియోమెట్రిక్ అంశమాపనాలలో మనము ఈ 4 టైప్స్ ఆఫ్ టైట్రేషన్స్ అబ్జర్వ్ చేస్తాం. ఒకటి ప్రెసిపిటేషన్ అవక్షేపణ అంశమాపనము, కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్ సంశ్లిష్టాత్మక అంశమాపనాలు, తటస్థీకరణ లేదా న్యూట్రలైజేషన్ టైట్రేషన్స్, లాస్ట్ వన్ రిడాక్స్ టైట్రేషన్స్ ఆక్సీకరణ క్షయకరణ అంశమాపనాలు. ఇవి పొటెన్షియోమెట్రిక్ టైట్రేషన్స్లో యూజ్ చేసేటటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టైట్రేషన్స్. ప్రెసిపిటేషన్ అవక్షేపణము, కాంప్లెక్స్ ఫార్మేషన్ టైట్రేషన్స్ సంశ్లిష్టాత్మక అంశమాపనాలు, తటస్థీకరణ అంశమాపనాలు అంటే యాసిడ్ బేస్డ్ టైట్రేషన్స్. సో పొటెన్షియోమీటర్లో కూడా మనం యాసిడ్ బేస్డ్ టైట్రేషన్స్ చూస్తాం. సో ఆక్సిడేషన్ రిడక్షన్ టైట్రేషన్ లేదా ఆక్సీకరణ క్షయకరణ అంశమాపనాలు. సో నెక్స్ట్ ప్రెసిపిటేషన్ టైట్రేషన్స్. సో జనరల్గా ఏం యూజ్ చేసి ఇక్కడ ప్రెసిపిటేషన్ టైట్రేషన్స్ చేస్తాము అంటే పొటెన్షియోమీటర్ని యూజ్ చేసి. సో పొటెన్షియోమీటర్ని యూజ్ చేసి ఇన్స్ట్రుమెంట్గా పొటెన్షియోమీటర్ని యూజ్ చేసి మనం ప్రెసిపిటేషన్ అంశమాపనాలను చేస్తాం. ప్రెసిపిటేషన్ అంటే అవక్షేపణం. సో వాల్యూమెట్రిక్ మెథడ్స్ based upon the formation of slightly soluble precipitate are called precipitation titration. అంటే ఘనపరిమాణాత్మక పద్ధతిలో మనము స్లైట్లీ సాల్యుబుల్ అంటే కొంతవరకు మాత్రమే కరిగేటటువంటి అవక్షేపణాన్ని మనము ఘనపరిమాణాత్మక అంశమాపనంలో జరిపితే దాన్ని అవక్షేపణ అంశమాపనము అని అంటాం. సో బికాస్ ఆఫ్ ద ప్రెసిపిటేటింగ్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కు సిల్వర్ నైట్రేట్ తీసుకున్నాం అనుకోండి. సిల్వర్ నైట్రేటు ఎల్లో కలర్డ్ ప్రెసిపిటేట్ను ఫామ్ చేస్తుంది. సో ఇట్ ఈజ్ ఎ ప్రెసిపిటేటింగ్ ఏజెంట్, దెన్ ఇట్ ఈజ్ కాల్డ్ అర్జెంటిమెట్రిక్ ప్రాసెస్. ఎందుకంటే సిల్వర్ను అర్జెంటీనా అంటాం కాబట్టి సో అర్జెంటిమెట్రిక్ ప్రాసెస్ అని కూడా అంటాం. సో బికాస్ ఆఫ్ ద ప్రెసిపిటేటింగ్ టైట్రేషన్ బేస్డ్ అపాన్ యూటిలైజింగ్ సిల్వర్ నైట్రేట్ను యూజ్ చేస్తే ఇన్ కేసు అర్జెంటిమెట్రిక్ ప్రాసెస్ అని అంటాం. సో ప్రెసిపిటేషన్ టైట్రేషన్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ బికాస్ ఇట్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ మెథడ్. సో ఎందుకంటే మనకు ఘన పదార్థము ప్రెసిపిటేట్గా మనకు వాల్యూమెట్రిక్ అనాలిసిస్లో లాగానే ఇక్కడ కూడా సాల్యుబుల్ కానటువంటి పదార్థము ఫామ్ అయిపోతుంది. సో కాబట్టి మనకి యాక్యురేట్గా పొటెన్షియల్ను మనం డిటర్మైన్ చేయగలుగుతాము. సో కాబట్టి ప్రెసిపిటేషన్ టైట్రేషన్ ఇక్కడ అవక్షేపణ అంశం అనేది పర్ఫెక్ట్గా మనం ఇక్కడ కన్సిడర్ చేస్తాం. సో టు డిటర్మైన్ హాలోజన్స్ అండ్ సమ్ మెటల్ అయాన్స్, సో హాలోజన్లను కానీ లోహపు అయాన్లను కానీ డిటర్మైన్ ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ లేదా పర్ఫెక్ట్ మెథడ్గా మనము కన్సిడర్ చేస్తాం.
నెక్స్ట్ రెండవది కాంప్లెక్స్ ఫార్మేషన్ టైట్రేషన్, సంశ్లిష్టాత్మక అంశమాపనాలు. సో మనం జనరల్గా యూస్ చేసేది ఈడిటిఏని యూస్ చేసి జింక్ సల్ఫేట్ సొల్యూషన్ కానీ, కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ కానీ, మెగ్నీషియం సల్ఫేట్ సొల్యూషన్ కానీ. సో ఇందులో జింకు మెటలయాన్ అయితే జింకు మెటలయాను ఈడిటిఏ లిగాండ్తో కలిసి మనకు కాంప్లెక్స్ను కోనికల్ ఫ్లాస్క్లో ఫామ్ చేస్తుంది. సో అంటే జింకు సల్ఫేట్ సొల్యూషన్ను మనము కోనికల్ ఫ్లాస్క్లో 20 ml పెపెటౌట్ చేసుకుంటే ఈ జింక్ సల్ఫేట్ సొల్యూషను కోనికల్ ఫ్లాస్క్లో తీసుకొని బ్యూరేట్లో ఈడిటిఏ సొల్యూషన్ను ఫిల్ చేసుకుంటాం. 50 ml ఈడిటిఏ సొల్యూషన్ను ఫిల్ చేసుకొని 20 ml కోనికల్ ఫ్లాస్క్లో జింక్ సల్ఫేట్ సొల్యూషన్ పెపెటౌట్ చేసి దానికి ఇండికేటర్గా కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్స్లో మనము మెటల్ ఇండికేటర్స్ని యూజ్ చేస్తాం. మెటల్ ఇండికేటర్స్గా యూజ్ చేస్తే అక్కడ మనకు కాంప్లెక్స్ అనేది జింకు ఆ ఈడిటిఏతో జింక్ కాంప్లెక్స్ను ఫామ్ చేస్తుంది. ఈడిటిఏ ఏమి? ఇట్ ఈజ్ పాలిడెంటేట్ లిగాండ్, అంటే 6 ఎలక్ట్రాన్ పేర్స్ను జింక్ అనుకులు సంశ్లిష్టాన్ని కాంప్లెక్స్ను కోనికల్ ఫ్లాస్క్లో ఫామ్ చేస్తుంది. టైట్రేషన్ స్టాప్ చేసి బ్యూరేట్ రీడింగ్ నోట్ డౌన్ చేసుకుని N1 is equal to N2 ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసుకుని కాన్సంట్రేషన్ ఆఫ్ జింక్ జనరల్ గా మనం యూజ్ చేసేటటువంటి పొటెన్షియోమీటర్ యూజ్ చేస్తే కాంప్లెక్స్ సో ఒక చర్య వల్ల సంశ్లిష్ట అయానులు ఏర్పడితే మెనీ మెటల్ అయాన్స్ ఎలక్ట్రాన్ యాక్సెప్టర్ విత్ ఎలక్ట్రాన్ పేర్ డోనర్స్ మెటల్ అయాన్స్ డొనేట్ చేస్తుంది. డోనర్ స్పీషీస్ ఆర్ కాల్డ్ లిగాండ్స్ మస్ట్ హ్యావ్ అట్లీస్ట్ 1 pair ఆఫ్ అన్షేర్డ్ ఎలక్ట్రాన్స్ ఫర్ బాండ్ ఫార్మేషన్. సో సంశ్లిష్టము ఏర్పడాలంటే మనకి ఏమేమి ఉండాలా? కాంప్లెక్స్ ఫామ్ కావాలంటే మెటల్ అయాన్ ఉండాలా, మరియు లిగాండ్. సో లిగాండ్ అంటే ఏమి? ఎలక్ట్రాన్ పేర్స్ డోనార్. ఎలక్ట్రాన్ పేర్ డోనర్స్ ఆర్ నోన్ యాజ్ లిగాండ్స్. సో ఎలక్ట్రాన్ పేర్ డోనార్ దేని డొనేట్ చేస్తుంది? మెటల్ చేసి ఫామ్. సో ఈ విధంగా సంశ్లిష్టం అనేది ఏర్పడుతుంది. మనము మెటల్ అయాన్ జింక్ కాపర్ సల్ఫేట్, మెగ్నీషియం సల్ఫేట్ సొల్యూషన్స్ తీసుకుంటే సో లిగాండ్గా పాలిడెంటేట్ లిగాండ్గా ఈడిటిఏని లేదా లిగాండ్స్ జనరల్గా మనము తీసుకుంటే ఆ లిగాండ్స్ ఎలక్ట్రాన్ పేర్స్ను డొనేట్ చేసే వాటినే మనం లిగాండ్స్ అనేది. ఆ లిగాండ్స్ మెటల్ అయాన్తో కాంప్లెక్స్ను ఫామ్ చేస్తాయి. అంటే ఆ ఎలక్ట్రాన్స్ ఇచ్చేటటువంటి లిగాండ్స్తో లోహము లేక లోహపు అయాను సంశ్లిష్టాన్ని అనేది ఏర్పరుస్తుంది. నెక్స్ట్ న్యూట్రలైజేషన్ టైట్రేషన్. సో ఏం చెప్తున్నాము అంటే ఈ టైట్రేషన్స్ డెఫినేషన్స్ ఏమి అనేది ఈ స్లైడ్స్లో చెప్తున్నాము. తటస్థీకరణ అంశమాపనాలు ఆర్ పర్ఫార్మ్డ్ విత్ స్టాండర్డ్ సొల్యూషన్ ఆఫ్ స్ట్రాంగ్ యాసిడ్స్ ఆర్ స్ట్రాంగ్ బేసెస్. సో ఇది కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్లో కూడా మనం చదువుకున్నాము. సో తటస్థీకరణ అంశమాపనాలు లేక ఆమ్లక్షార అంశమాపనాలు. సో ఆమ్లము క్షారంతో చర్య జరిపి ఏం ఏర్పరుస్తుంది? లవణము మరియు నీరు. దీన్ని మనం తటస్థీకరణ చర్య అని అంటాం. ఆమ్లము క్షారంతో తటస్థీకరణ చర్య జరిపి లవణము మరియు నీటిని ఏర్పరుస్తుంది. సో వైల్ ఏ సింగిల్ సొల్యూషన్ of either acid or base is sufficient for the titration of a given type of analyte, it is convenient to have standard solutions of both acids and bases available in case back titration is needed to locate the endpoint more. సో మనము తీసుకునేటప్పుడు సొల్యూషన్స్ స్ట్రాంగ్ యాసిడ్ వర్సెస్ స్ట్రాంగ్ బేస్ కానీ, వీక్ యాసిడ్ వర్సెస్ వీక్ బేస్ కానీ, వీక్ యాసిడ్ వర్సెస్ స్ట్రాంగ్ బేస్ లేదా స్ట్రాంగ్ యాసిడ్ వర్సెస్ వీక్ బేస్ను తీసుకున్నాము అంటే సో అవి ఒకే రకపు చర్య జరిపి మనకు లవణము మరియు నీటిని అనేది ఏర్పరుస్తుంది. ఇంకా రెడాక్స్ టైట్రేషన్స్ తీసుకుంటే రిడక్షన్ రియాక్షన్ జరగాల, ఆక్సిడేషన్ రియాక్షన్ అంటే ఎలక్ట్రాన్స్ గెయినింగ్ ఉండాల, ఎలక్ట్రాన్స్ లాస్ అవడము ఉండాల. సో టైట్రేషన్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ టైట్రేషన్ బేస్డ్ ఆన్ ఏ రిడాక్స్ రియాక్షన్ బిట్వీన్ అనలైట్ అండ్
టైట్రెంట్ మధ్య ఆక్సీకరణ చర్య జరుగుతాయి. సో redax titration may involve the use of a redax indicator or a potentiometer. సో పొటెన్షియోమీటర్ యూజ్ చేసి మనము రిడాక్స్ టైట్రేషన్స్ను రన్ చేస్తాం. సో కామన్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ రిడాక్స్ టైట్రేషన్ ఈజ్ ట్రీటింగ్ a solution of iodine with reducing agent and using starch as an indicator. iodine అంటున్నాం కాబట్టి సో అయోడిన్తో ఏ ఎక్స్పెరిమెంట్స్ చేసినా మనము ఇండికేటర్గా యూజ్ చేసేది స్టార్చే. సో కాబట్టి మనకి ఏమొస్తుంది, బ్లూ కలర్డ్ కలర్ చేంజ్ వస్తుంది. అయోడిన్ ఫార్మ్స్ అండ్ intensely blue complex with a starch. Iodine can be reduced to iodide ion ఎందుకంటే ఎలక్ట్రాన్స్ను గెయిన్ అయ్యి అయోడైడ్ అయాన్ను ఫామ్ చేస్తుంది. సో సోడియం థయోసల్ఫేట్ and when all iodine is spent, the blue color completely disappears. This is an iodometric titration. So this is a best example of a redox reaction. So thiosulfate, sodium thiosulfate యూస్ చేస్తే, సో థయోసల్ఫేట్ ల్యాబ్లో ఉంది, సోడియం థయోసల్ఫేట్ అయోడిన్తో రియాక్షన్లో ఇన్వాల్వ్ అవుతుంది. సో అక్కడ యూజ్ చేసే ఇండికేటర్ ఏమి అంటే స్టార్చ్ ఇండికేటర్. ఏ టైప్ ఆఫ్ రియాక్షన్ జరుగుతుంది అంటే సోడియం థయోసల్ఫేట్కు అయోడిన్కు మధ్య రిడాక్స్ రియాక్షన్ జరుగుతుంది. రిడాక్స్ రియాక్షన్ ఆక్సీకరణ క్షయకరణ చర్య. సో ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రియాక్షన్స్. సో ప్రెసిపిటేషన్ టైట్రేషన్స్ కాంప్లెక్స్ అంటే ప్రెసిపిటేషన్ టైట్రేషన్స్లో మనకు కోనికల్ ఫ్లాస్క్లో బ్యూరేట్ నుండి వచ్చేటటువంటి టైట్రెంట్ నుండి వచ్చేటటువంటి సొల్యూషన్తో మనకు సాల్యుబుల్ కానటువంటి ప్రెసిపిటేట్ ఫామ్ అవుతుంది. అది ప్రెసిపిటేషన్ టైట్రేషన్. కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్స్లో మెటల్ అయాను లిగ్యాండ్తో, సో లిగ్యాండ్ ఇన్ కేసు నువ్వు బ్యూరేట్లో తీసుకున్నావు, మెటల్ అయాన్ సొల్యూషన్ను కొనికల్ ఫ్లాస్క్లో తీసుకుంటే, సో ఈ రెండింటి మధ్య ఏం ఫామ్ అవుతుంది, కాంప్లెక్స్ అనేది ఫామ్ అవుతుంది. లిగ్యాండ్కు మెటల్ అయాన్కు మధ్య కాంప్లెక్స్ అనేది మనం పీహెచ్ను మెయింటైన్ చేసుకుంటూ పోతే ఒక సంశ్లిష్టము అనేది ఏర్పడితే దాన్ని మనము కాంప్లెక్స్ మెట్రిక్ టైట్రేషన్స్ అంటాం. ఇంకా న్యూట్రలైజేషన్ అంశమాపనాలు లేదా యాసిడ్ బేస్డ్ టైట్రేషన్స్లో ఆమ్లము క్షారంతో చర్య జరిపి లవణము మరియు నీటిని ఏర్పరిస్తే దీన్నే మనము తటస్థీకరణ చర్యలు అని అంటాం. ఇంకా ఆక్సిడేషన్ రిడక్షన్ రియాక్షన్స్ అంటే సో టైట్రెంట్కు అనలైట్కు మధ్య ఆక్సీకరణ క్షయకరణ చర్యలు జరిగి మనకు ఆ చర్య వల్ల పొటెన్షియాలిటీ, సో శక్మంలో మార్పు అనేది వస్తుంది. ఆ శక్మము విలువ ఎంత అనేది మనము పొటెన్షియల్ ఎంత చేంజ్ అయింది అనేది పొటెన్షియోమీటర్ ఆధారంగా డిటర్మైన్ చేస్తాం. సో ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పొటెన్షియోమెట్రిక్ టైట్రేషన్స్, దట్ ఈస్ ప్రెసిపిటేషను, కాంప్లెక్స్, న్యూట్రలైజేషను, ఆక్సిడేషన్ రిడక్షన్ టైట్రేషన్స్. సో ఇవి మనము ఈ స్లైడ్స్లో ఎక్స్ప్లెయిన్ చేసినాం. నెక్స్ట్ పొటెన్షియోమీటర్ను యూస్ చేయడం వల్ల ఏమేమి అప్లికేషన్స్ ఏమున్నాయి పొటెన్షియోమెట్రీని నుండి అంటే అనాలిసిస్ ఆఫ్ పొల్యూటెంట్స్ ఇన్ వాటర్ను ఈజీగా అనలైజ్ చేయగలుగుతాం. సో వాటర్లో పొల్యూటెంట్స్ అంటే కాలుష్యకాలు ఏమున్నాయనేది మనము ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాము. డ్రగ్ అనాలిసిస్ ఇన్ ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ, సో పొటెన్షియోమీటర్ను యూస్ చేసి మనము ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీలో డ్రగ్ అనాలిసిస్కు ఎక్కువగా ఈ పొటెన్షియోమీటర్ను యూస్ చేస్తాము. ఫుడ్ ఇండస్ట్రీలో ఫుడ్ క్వాలిటీ ఎంత ఉంది అని టెస్ట్ చేయడానికి మనము పొటెన్షియోమీటర్ని యూస్ చేస్తాము. నెక్స్ట్ బయోకెమికల్ అండ్ బయలాజికల్ అనాలిసిస్ టు చెక్ ద క్వాలిటీ ఆఫ్ కాస్మెటిక్స్, సో మనం యూజ్ చేసేటటువంటి కాస్మెటిక్స్లో క్వాలిటీ ఎంత ఉంది అనేది అనాలిసిస్ చేయాలన్నా కూడా పొటెన్షియోమీటర్ ప్రిఫరబుల్. నెక్స్ట్ ఆల్సో యూజ్డ్ యాజ్ అనలిటికల్ టూల్ ఇన్ సో టెక్స్టైల్ డిపార్ట్మెంట్లో కానీ, పేపర్ ఇండస్ట్రీస్లో కానీ, పెయింట్ ఇండస్ట్రీస్లో కానీ ఎక్కువగా మనము ఈ పొటెన్షియోమీటర్ను యూజ్ చేసి ఆ పెయింట్ క్వాలిటీ కానీ, పేపర్ క్వాలిటీ కానీ, టెక్స్టైల్ క్వాలిటీని కానీ మనము టెస్ట్ చేయొచ్చు. సో ఇది పొటెన్షియోమీటర్ను యూజ్ చేసి మనము ఈ వాటర్ పొల్యూటెంట్స్ ఎంత ఉంది, వాటర్లో పొల్యూటెంట్స్ ఎన్ని ఉన్నాయి, ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలో అంటే డ్రగ్ అనాలిసిస్కు, నెక్స్ట్ ఫుడ్ ఇండస్ట్రీలో ఫుడ్ క్వాలిటీ ఎంత ఉంది అని టెస్ట్ చేయడానికి, నెక్స్ట్ బయోకెమికల్ బయలాజికల్ అసెలో మనము కాస్మెటిక్స్ క్వాలిటీ ఎంత ఉంది టెస్ట్ చేయడానికి, టెక్స్టైల్ ఇండస్ట్రీలో కానీ, పేపర్ ఇండస్ట్రీలో కానీ, పెయింట్స్ ఇండస్ట్రీలో కానీ మనము
క్వాలిటీ ఆఫ్ ద పేపర్ లేదా క్వాలిటీ ఆఫ్ ద టెక్స్టైల్ ఎంత అనేది, పెయింట్స్ క్వాలిటీ ఎంత అనేది మనము డిటర్మైన్ చేయడానికి లేదా అనలైజ్ చేయడానికి మనం పొటెన్షియోమీటర్ను యూస్ చేస్తాము. ఇది అప్లికేషన్స్ ఆఫ్ పొటెన్షియోమెట్రీ. నెక్స్ట్ అగ్రికల్చర్ ఫీల్డ్లో ఈ నైట్రేట్స్, అమ్మోనియము, క్లోరైడ్, పొటాషియము, కాల్షియము, అయోడైడ్, సయనైడ్, సో ఇవి సాయిల్స్లో ఎంత పర్సెంటేజ్లో ఉన్నాయి, సో నెక్స్ట్ ప్లాంట్ మెటీరియల్స్లో ఎంత పర్సెంటేజ్లో ఉన్నాయి, ఫర్టిలైజర్స్లో ఇవి ఎంత పర్సెంటేజ్లో ఉన్నాయి అనేది మనము అనలైజ్ చేసి ఫైండ్ అవుట్ చేయడానికి మనము ఈ పొటెన్షియోమీటర్ని యూస్ చేస్తాం. నెక్స్ట్ డిటర్జెంట్ మ్యానుఫ్యాక్చరర్స్లో కాల్షియం అయాన్స్, బేరియం అయాన్స్, ఫ్లోరైడ్ అయాన్స్ ఎంత పర్సెంటేజ్లో ఉన్నాయి వాటర్ క్వాలిటీలో టెస్ట్ చేయడానికి కూడా మనము ఈ డిటర్జెంట్స్ టెస్ట్ చేయడానికి కూడా యూస్ చేస్తాం. ఫుడ్ ప్రాసెసింగ్లో నైట్రైట్స్, మటన్ లేదా మాంసంలో ప్రిజర్వేటివ్స్గా ఎంత ఉంది, నెక్స్ట్ సాల్ట్ కంటెంట్ ఆఫ్ మీట్ ఎంత ఉంది, ఫిష్ ఎంత ఉంది, డైరీ ప్రోడక్ట్స్ అంటే పాలు, వెన్న, నెయ్యి దానిలో ఎంత ఉంది, ఫ్రూట్ జ్యూసెస్లో పళ్ళ రసాలలో ఎంత ఉంది అనేది టెస్ట్ చేయడానికి మనము. నెక్స్ట్ ఫ్లోరైడ్, డ్రింకింగ్ వాటర్లో ఎంత పర్సెంటేజ్లో ఫ్లోరైడ్ ఉంది, నెక్స్ట్ పాలు లేదా బీర్లో మనకు కాల్షియం ఎంత పర్సెంటేజ్లో ఉంది అని టెస్ట్ చేయడానికి. నెక్స్ట్ పండ్ల జ్యూసుల్లో పొటాషియం ఎంత పర్సెంటేజ్లో ఉంది టెస్ట్ చేయడానికి. సో ఇవన్నీ టెస్ట్ చేయడానికి మనము ఎక్కువ శాతము పొటెన్షియోమీటర్ని యూస్ చేస్తాం. సో ఇది ఓవరాల్గా మనకు ఎలక్ట్రోకెమిస్ట్రీ పార్ట్ టూలో డిఫరెంట్ ఎలక్ట్రోడ్స్ యొక్క యూసేజ్. సో మనము ప్రైమరీ స్టాండర్డ్గా హైడ్రోజన్ ఎలక్ట్రోడ్, సెకండరీ స్టాండర్డ్గా రెఫరెన్స్ ఎలక్ట్రోడ్స్గా క్యాలమెల్ ఎలక్ట్రోడ్ను వాటి వర్కింగ్ ఇది చదువుకుంటాము. నెక్స్ట్ పొటెన్షియోమీటర్ అంటే ఏమి, పొటెన్షియోమీటర్లో ఎన్ని రకాలగా మనం యూజ్ చేయొచ్చు, సో ఏ టైప్స్ ఆఫ్ టైట్రేషన్స్ జరుపుతాము అనేది సో మనం ఈ వీడియోలో డిస్కస్ చేసినాము. సో దీంతో మనకు యూనిట్ 5లో ఫస్ట్ చాప్టరు ఎలక్ట్రోకెమిస్ట్రీ పార్ట్ 2 ఫినిష్ అవుతుంది. సో ఇంకా నెక్స్ట్ ఫిజికల్ కెమిస్ట్రీలో ఇంకొక చాప్టర్ మిగిలిపోతుంది, అది నెక్స్ట్ వీడియోలో స్టార్ట్ చేస్తాము. సో థ్యాంక్ యూ. My dear students, so in this present video I am going to explain ఏమ్మా జీవిత చెప్పండి మేడం. ఇప్పుడు వచ్చింది చూడు వీడియో, ఇప్పుడు వచ్చింది, అది కూడా ఇంకొకటి వచ్చింది. సో ఇదే క్లాసు మళ్ళా ఇంకొకసారి రిపీట్ చేస్తాను కావాలంటే. ఓకే మేడం. అదే వీడియో మూవ్ కాలేదు మేడం మీరు చెప్పిన దాంట్లో ఇంతకు ముందు. ఇప్పుడు మన కాలేజ్ లో పవర్ కట్, రెండవది హాట్స్పాట్ సెల్లులో కనెక్ట్ చేసినాము. హాట్స్పాట్ కనెక్ట్ చేసినా అది ఎందుకో తీసుకోవడం లేదు, అది వీడియో రావడం లేదు, విజిబుల్ కావడం లేదు, ఆడియో ఒక్కటి మీకు వచ్చింది. అవును మేడం. సో కాబట్టి అది ఇంకొక మారు రిపీట్ చేస్తాలేండి. ప్లస్ యూట్యూబ్ లో ఇది అప్లోడ్ చేసి పెట్టినాను. క్యాలమెల్ ఎలక్ట్రోడ్ అని చెప్పి యూట్యూబ్ లో కూడా మీరు చూసుకోవచ్చమ్మా. ఆడిబుల్, విజిబుల్ రెండు అవి. సో కాబట్టి మీరు యూట్యూబ్ లో నాది ఓపెన్ చేసుకొని చూసుకోండి. ఒకవేళ క్యాలమెల్ ఎలక్ట్రోడ్ లేదు మేము చూసుకోలేమంటే ఇంకొకసారి దాన్ని ఆన్లైన్ క్లాస్ గా స్టార్ట్ చేస్తాను. ఏం నందిని చెప్తున్నానా? ఏం లేదు. ఓకే మ్యామ్. ఎందుకో ఈరోజు పవర్ కట్ మొత్తం ఈ ఏరియా అంతా ఉంది. ఈరోజు రేడియోలో చెప్పినారు ఈరోజు పవర్ కట్ ఉంటుంది చాలా టైము అని చెప్పినారు. సో అన్నట్టుగానే పవర్ కట్ అయింది. ల్యాప్టాప్ ఛార్జింగ్ కూడా అయిపోయేటట్టుంది.
సో మనము లెఫ్ట్ అవుదాము, సరేనా? ఓకే వీడియో ఆన్ చేయండమ్మా, చూద్దాము. వీడియో ఆన్ చేసుకోండి, చాలా రోజులు అయింది మేము మాట్లాడుతున్నట్టుగా. ఓకే మేడం. సరేనా? నెక్స్ట్ ఎప్పుడు చెప్పు, ఫ్రైడే ఉందా? ఫ్రైడే ఉంది కదా క్లాస్? ఉంది మేడం. శ్రీలత ఫ్రైడే ఉన్నారు, మళ్ళీ ఫ్రైడే మళ్ళీ 1 సెకండ్ రిపీట్ చేయమంటే చేస్తాను, లేదు అంటే ఇంకొక క్లాస్ స్టార్ట్ చేసుకుందాం, సరేనా? సో ఇది మాక్సిమం చెప్తాను, ఫోర్త్ పేపర్ అంతా థియరిటికల్ పార్టే మనకు. సో ఫిజికల్ కెమిస్ట్రీ థియరీ పార్టే, స్పెక్ట్రోస్కోపీ కూడా థియరీ పార్టే. సో దీంట్లో ఈక్వేషన్స్, డెరివేషన్స్ చాలా తక్కువ ప్లేసెస్ లోనే ఉన్నాయి, తక్కువ టాపిక్స్ లో ఉన్నాయి. సో కాబట్టి కొంచెం మీరు దీంట్లో టర్మినాలజీ ఈచ్ వర్డ్ అర్థం అయితేనే మీరు ఈ పేపర్ ను అటెంప్ట్ చేసే అయ్యేది. సో కాబట్టి మీరు దయచేసి ఆన్లైన్ క్లాసులకు రెగ్యులర్ గా రాండి. ఇంకా ఈ రోజు మీ క్లాస్మేట్స్ ఎంతమంది అబ్సెంట్ అయినారో వాళ్ళందరికీ మళ్ళీ వాళ్ళకి చెప్పండి, సో క్లాస్ అటెండ్ కమ్మని చెప్పండి, సరేనా? ఎంపీసీ అందరు వచ్చినారా? జీవిత వచ్చా మేడం. ఎంపీసీ స్నేహలత, శ్రీలత, వచ్చినా మేడం. కవిత, కవిత, గాయత్రి రాలేదు. ఆ కవితను గాయత్రి వాళ్ళకు రమ్మని చెప్పండి, క్లాసులకు అటెండ్ కమ్మనండి. మా బీజెడ్సీ తెలుగు మీడియం కూడా, బీజెడ్సీ తెలుగు మీడియం చాలా తక్కువ, బీజెడ్సీ తెలుగు మీడియం తక్కువ అటెండ్ అవుతున్నారు చూడండి, తెలుగు మీడియం. బీజెడ్సీ తెలుగు మీడియం ను కూడా క్లాస్ అటెండ్ కమ్మనండి, చాలా తక్కువ మంది అటెండ్ అవుతున్నారు తెలుగు మీడియం వాళ్ళు. సరే మేడం. హిందూ లేదా? హిందూ లెఫ్ట్ అయిపోయింది కదా హిందూ. ఓకే మేడం. ఉన్నావు హిందూ? నాన్న హిందూ అట్లా తెలుగు మీడియం వాళ్ళని ఒకసారి చూడమ్మా, వాళ్ళు ఎందుకు రావడం లేదు? సరేనా? మాకు స్టాఫ్ మీటింగ్ ఉంది, సో క్లాస్ ఇంక లెఫ్ట్ అవుదాం, సరేనా? ఓకే నాన్న, బాయ్. బాయ్ మేడం. బాయ్. బాయ్. థ్యాంక్ యూ. బాయ్. బాయ్ మేడం. బాయ్ మేడం. హలో.